ప్రియ ప్లాన్ని తిప్పికొట్టి పెళ్లి చేసి ఇంటికి తీసుకువచ్చి దమయంతికి షాక్ ఇచ్చిన రాధ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. దమయంతి కుట్ర బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ప్రియను బెదిరించి మరీ రాధ పెళ్లికి ఒప్పిస్తుంది. ప్రియ ఎందుకు పెళ్లి చూపులకు ఒప్పుకుందో ఎవ్వరికీ అర్థం కాదు. నిజంగానే ఇంకా విక్రమ్ కృష్ణ మీద ఆశలు వదిలేసుకుని ప్రియ పెళ్లికి ఒప్పుకుంది అని మిగిలిన వాళ్ళు అనుకుంటారు. కానీ భవానీ శంకరు అలాగే ఇటు దమయంతి ఇద్దరికి కూడా పూర్తిగా అనుమానమే. అసలు ప్రియ పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది? విక్రమ్ కృష్ణను మర్చిపోయి ప్రియ ఎందుకు పెళ్లికి ఒప్పుకుంటుంది? ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. అసలు ఎందుకు ఒప్పుకుంది ప్రియ అన్న ఆలోచన ఉండేసరికి కూతుర్ని నిలదీసి అడిగితే నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, అమ్మ పరువుని నిలబెడతాను కానీ పరువు పోయేటట్టు చెయ్యను అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే అక్కడ దుర్గాకాడికి సహాయం చేసింది నేనే, అందుకు రాధ నన్ను బెదిరిస్తుందని చెప్పుకోగలదా? చెప్పుకోలేదు. ఎందుకంటే దుర్గాగాడికి ఎలాంటి సహాయం చెయ్యొద్దని వాళ్ళమ్మ చెప్పక మొదలు చెప్పింది. అయినా సరే తనకు నచ్చినట్టుగా దుర్గకు హెల్ప్ చేసి తన తల్లి మాటను కూడా పక్కన పెట్టి ఇంకా ప్రియ చేసిన తప్పును కప్పిపుచ్చడం కోసం పెళ్లి వరకు తీసుకుని వెళ్తుంది. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు నచ్చాడు అన్నట్టు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం, మీరు నాకు బాగా నచ్చారు అని ఇంకా పెళ్లి కొడుకుతో నవ్వుతూ మాట్లాడేసరికి అదంతా కూడా దూరం నుంచి చూస్తున్న విక్రమ్ కృష్ణ అలాగే రాధ నిజమని నమ్ముతారు. ఎందుకంటే రాధ బెదిరించింది కాబట్టి ఖచ్చితంగా ప్రియ పెళ్లికి ఒప్పుకుంటుంది, పెళ్లి చేసేసుకుంటుంది అని రాధ అనుకుంటుంది. విక్రమ్ కృష్ణ కూడా తెగ సంతోషపడిపోతాడు. ఇంకా ఇద్దరు కూడా వచ్చిన తర్వాత నీకు అమ్మాయి నచ్చిందా అనగానే అమ్మాయి నచ్చింది, అమ్మాయికి నేను నచ్చాను అని చెప్పి పెళ్లికి ఏర్పాట్లు చెయ్యండి అనగానే అవును వీలైనంత తొందరగా ఏర్పాట్లు చెయ్యండి అని చెప్తారు. ఎందుకంటే విక్రమ్ను అలాగే ఇటు రాధని అందరిలోనూ అవమానించాలనేదే ప్రియ ప్లాను. ప్రియ ఏమనుకుంటుందంటే పెళ్లి వరకు తీసుకొచ్చి కరెక్ట్గా పెళ్లి సమయానికి కనిపించకుండా పారిపోదాము, కొన్ని రోజులు కనిపించకుండా వెళ్ళిపోతే ఇంకా నాకు పెళ్లి చేయాలి అన్న ఆలోచన పోతుంది, ఇక్కడ వీళ్ళ పరువు పోతుంది అని ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం లేదు, రాధ నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అలాంటిది. ఇంకా రాధకు ఎందుకో అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అస్తమాను భవానీ శంకరు అలాగే ఈ దమయంతి అసలు ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? పదే పదే ఇలా ఎందుకు చేస్తున్నావే? ఎందుకు ఈ పెళ్లి కొప్పుకున్నావో నాకు ఇప్పటికీ తెలియట్లేదు ప్రియా. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ బావని ప్రేమించానంటూ చెప్పుకొచ్చావు, మరి ఇప్పుడేంటే ఇలా మారిపోయావు? నువ్వు నిజంగానే విక్రమ్ని మర్చిపోయావా? విక్రమ్ని మర్చిపోయే మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పు ప్రియా అని చెప్పాను. కానీ ఏంటి మమ్మీ పదే పదే అడుగుతున్నావు? నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా ఏంటి? నీ కూతురు భవిష్యత్తు బాగుండడం నీకు ఇష్టం లేదా? అయినా ప్రియా ఒకరిని పెళ్లి చేసుకున్న వాడిని మళ్ళీ కోరుకుంటుందని ఎలా అనుకుంటున్నావు? సెకండ్ హ్యాండ్ వాడితో తాళి కట్టించుకుంటుందని ఎలా అనుకుంటున్నావు? ఆల్రెడీ బావ రాధ మెడలో తాళి కట్టేశాడు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోయారు. నీకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు భార్యాభర్తలే. మరి అలాంటి తప్పుడు వాళ్ళని ఎందుకు మనం డిస్టర్బ్ చేయాలి? వాళ్ళను డిస్టర్బ్ చేసి బావను మళ్ళీ నా లైఫ్లోకి తీసుకురావడం నాకంత నచ్చడం లేదు. ఎందుకంటే బావ ఇష్టం, బావ జీవితం. బావ తనని కాదని నా జీవితంలోకి వస్తాడా? రాడు. నన్ను పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకోడు. మరి అలాంటి తప్పుడు ఎందుకు నా లైఫ్లోకి బావ రావడం?
అందుకే బావ గురించి నేను ఆలోచించి నా జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలని అనుకోవడం లేదు. నా లైఫ్ నాది, సెకండ్ హ్యాండ్ గారిని నేను పెళ్లి చేసుకోను. ఎన్ఆర్ఐ సంబంధం, హ్యాపీగా అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ ఉండి బావని పెళ్లి చేసుకుని ప్రతి క్షణం టెన్షన్ పడుతూ పోలీస్ జాబుని చేసుకున్నాను అని సాటిస్ఫాక్షన్ ఉండదు. పైగా సెకండ్ హ్యాండ్ గాడిని నేనెందుకు చేసుకుంటాను అంటూ నీతి కబుర్లు చెప్తుంది. ఎందుకంటే తనకంటూ ఒక ప్లాన్ ఉంది కదా, ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకూడదు అన్న ఉద్దేశంతో. ఇదంతా కూడా పక్క నుంచి రాధ వింటూనే ఉంటుంది. ప్రియది ఈ మనస్తత్వం కాదే, పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే చేసుకునే రకమే కానీ ఇలా ఈ రకంగా మారే మనిషి కాదే. కేవలం నేను బెదిరించడం వల్లే ప్రియ ఇలా మారిపోయిందా, లేక తన మైండ్లో మరొక ఆలోచన ఏదైనా ఉందా? నిజంగా ప్రియ ఈ పెళ్ళి చేసుకుంటుందా అని ఇంకా తనకి అనుమానం కలుగుతుంది. అనుమానం కలిగి విక్రమ్ని ఒకటి అడుగుతుంది. విక్రమ్ సార్, నాకు ఒకటి కావాలి అనగానే ఏంటి అనేసరికి ఇవ్వండి అని తన చెవిలో చెప్పి, అది కాస్త రాధ కట్టుకున్న చీర ఉంటుంది కదా, అంటే తన ఫోను పౌచ్ వెనకాల పెట్టేస్తుంది. ఫోన్ పౌచ్ వెనకాల పెట్టేసేసరికి ఫోన్ పట్టుకుని వెళ్తుంది కదా, ప్రియ అయితే ఫోన్ వదిలేదు కదా. సో కావాలని పౌచ్ వెనకాల తను చిప్పు పెట్టాడు కదా విక్రము, సో ఆ చిప్ని పౌచ్ వెనకాల పెట్టేస్తుంది. పెట్టేసేసరికి ఇది అసలు వెళ్తుందా, ఏం చేస్తుంది, పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేక పెళ్లి చేసుకునే ఆలోచన లేదా అన్న ఉద్దేశంతోనే కావాలని ఇంకా రాధ అలా చేస్తుంది. ఎంతైనా దుర్గ విషయంలో ఇలానే కదా చేశాడు, అదే విషయం చెప్పాడు కదా. సో అందుకని రాధ కూడా విక్రమ్ని ఫాలో అవ్వి ఈ రకంగా చేస్తుంది. ఏంటి చిప్ ఎక్కడికి తీసుకెళ్ళావు అనగానే చెప్తాను అని చెప్పి ఇంకా తర్వాత చెప్తానులే అని చెప్పి అంటుంది. అనేసరికి పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్పి పంతులు గారు పెళ్లి పీటల మీద కూర్చొని పంతులు గారు పెళ్లి పందిట్లో ఉండి చెప్తూ ఉంటారు. ఇంకా పెళ్లి కూతుర్ని తీసుకురావడం కోసం దమయంతి వెళ్ళదు కదా, ఎందుకంటే దమయంతి తీసుకురాకూడదు కదా. సునందను ఇటు రాధను ఇద్దరిని కూడా పంపిస్తారు. దమయంతి కూడా వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ రాధ ఉండదు, ప్రియ ఉండకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటమ్మా ప్రియమైంది అనగానే నాకు ముందే అనుమానం వచ్చింది అత్తయ్య అనేసరికి ఏమనుమానం, ప్రియ నిజంగా ఈ పెళ్ళికి ఒప్పుకుందానా అని చెప్పాను. కానీ అవునత్తయ్య, మీ అబ్బాయిని కాదని ప్రియ ఎవరినీ చేసుకోదు. కావాలని ప్రియ ఇలా నాటకమాడి అందరి ముందు మీ అబ్బాయి పరువుని తీసి మీ అబ్బాయిని బాధ పెట్టాలి అన్న ఒకే ఒక్క కారణం చేత ప్రియ ఈ రకంగా ప్లాన్ చేసింది అత్తయ్య. మీరే టెన్షన్ పడకండి, మీరు మేనేజ్ చెయ్యండి, వెళ్ళి విక్రమ్ గారిని పంపించండి అనగానే సునంద వస్తుంది. సునంద వచ్చేసరికి ఏదమ్మా పెళ్లి కూతురు అనగానే ఒక్క నిమిషం పంతులు గారు, ఒరే విక్కీ ఇలా రారా అని చెప్పాను. కానీ విక్కీని తీసుకుని వెళ్తుంది. ఏంటమ్మా పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్తే తీసుకురాకుండా నువ్వేంటి నన్ను తీసుకువెళ్తున్నావు అనగానే రాధ నిన్ను పిలుస్తుందిరా అనేసరికి రాధ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఏంటి రాధా అనగానే మిమ్మల్ని నేను ఒక చిప్ అడిగాను కదా, ఆ చిప్పు ఇప్పుడు ఎక్కడుందో ఎటు వెళ్ళిందో ఒక్కసారి మీరు సిగ్నల్ ట్రాక్ చేసి చూడండి అనేసరికి ఎందుకు రాధా అనగానే ప్రియ ఇక్కడ లేదు, పెళ్లి మండపం నుంచి ఎటో వెళ్ళిపోయింది. ప్రియాను మనం ఇప్పుడు తీసుకొచ్చి పెళ్లి చేయాలి, లేదంటే మన పరువు పోతుంది అని చెప్పనగానే ఇదేంటి ప్రియ ఎలా చేసిందేంటి అనగానే నాకు ముందు నుంచి ప్రియ మీదే అనుమానమే. ప్రియను నేను కావాలనే బ్లాక్మెయిల్ చేసి పెళ్లికి ఒప్పించాను. చివరికి వచ్చేసరికి ప్రియ కావాలని పెళ్లి నుంచి తప్పించుకుని మీ పరువు తీయాలని ప్లాన్ చేసింది. ప్రియ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు, మర్చిపోయే అవకాశం ప్రియకు లేదు అంటూ చెప్పేసేసరికి నమ్మలేకపోతున్నాను రాధా. ప్రియ ఈ రకంగా చేస్తుందని అస్సలు నమ్మలేకపోతున్నాను. ముందు ఆ చిప్ ఎక్కడుందో ట్రాక్ చేయండి అనగానే వెంటనే ఫోన్ చేస్తాడు. సాంబయ్య గారు అనగానే చెప్పండి సార్ అనేసరికి నేను చెప్పినట్టు చేయండి అనగానే సరేనని తనకు చెప్పినట్టు చేస్తాడు. సార్ ఇది పలానా ఏరియాలో ట్రావెల్ అవుతుంది సార్ అనగానే వెంటనే నాకు ఆ లొకేషన్ పంపించండి అనేసరికి వెంటనే లొకేషన్ పంపిస్తారు.
ముందుగా ప్రియ ఏం చేస్తుందంటే తెలివిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏముంది, ఫోన్లో కానీ జీపీఎస్ పెట్టాడా? ఫోన్ పౌచ్లో కదా రాధ పెట్టింది. రాధకి ఎంతైనా తెలివితేటలు ఎక్కువే, పొట్టిదైనా గట్టిదే బుర్ర అన్నట్టుగా తెలివితేటలుగా ముందే ప్లాన్ చేసింది. ఏమైంది, ఏం జరిగింది, అంతా టెన్షన్ పడుతున్నారేంటి అనగానే, ఏమైంది సునంద అనగానే, ప్రియ కనిపించట్లేదు వదిన అనేసరికి, కనిపించట్లేదా? ప్రియ ఎక్కడికి వెళ్ళింది ఏమో వదిన తెలీదు. రాధా ఇటు విక్రము తీసుకురావడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో వాళ్లకు తెలుసా అనగానే, ఏమో వదిన నాకైతే తెలీదు, కానీ ప్రియ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలీదు, తీసుకురావడానికి మాత్రం వెళ్ళారని క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందన్నయ్య. ప్రియ పెళ్ళికి ఒప్పుకోలేదు, ఒప్పుకున్నట్టు అందరినీ నమ్మించింది. కావాలని ఇంతవరకు తీసుకొచ్చి ఆ రాధా విక్రమ్ కృష్ణుల పరువు తీయడానికే ప్లాన్ చేసిందని ఇప్పుడు నాకు అర్థమైంది. నా కూతురు ఎప్పటికీ తల వంచే రకం కాదన్నయ్య. అది సరే చెల్లమ్మ, ఇంతవరకు తీసుకురావాల్సిన అవసరమేముంది? అక్కడే మొహం మీదే ఇష్టం లేదు అని చెప్తే సరిపోయేది కదా. అలా చెప్తే విక్రమ్ కృష్ణ మరొక సంబంధాన్ని తీసుకొస్తాడు. అదే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్లాన్ చేసింది నా కూతురు అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళిద్దరూ అనగానే, ఏం చేస్తారు, రోడ్డు మీద పడి తిరుగుతారు. ఎక్కడికి వెళ్ళింది అని వెతికి 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 చివరికి వచ్చేసరికి పెళ్లి ముహూర్తం దాటిపోతుంది. అమ్మాయి కనిపించలేదు అంటుంది. పెళ్లి కొడుకు వాళ్ళు 4 అక్షింతలు వేస్తారు వీళ్ళిద్దరికీ. అంత ఇష్టం లేకుండా ఎందుకు చేశారు, ఎందుకు ఇదంతా ప్లాన్ చేశారు అంటూ 4 అక్షింతలు వేస్తే అప్పుడు వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ మాట్లాడేసరికి, ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు చెల్లమ్మ, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ప్రియ ఈ రకంగా ప్లాన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అనగానే, అది నా కూతురన్నయ్య, నన్ను కాదని నాకు ఇష్టం లేని పని అది ఎందుకు చేస్తుంది, ఎప్పటికీ తను చెయ్యదు, నాకిప్పుడు బాగా అర్థమైందన్నయ్య అంటూ ఇంకా దమయంతి తెగ సంతోషపడిపోతూ ఉండేసరికి ఇంకా ప్రియాని వెతుక్కుంటూ వెళ్ళారు కదా వీళ్ళిద్దరూ. వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఆ సిగ్నల్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా ప్రియా చాలా సంతోషంగా తన ఫ్రెండ్ ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఉంటుంది. ఏంటి ప్రియా, పెళ్ళి పెట్టుకుని నువ్వు ఇలా వచ్చేసావా అనగానే, ఆ పెళ్ళి ఎవడు చేసుకుంటాడే, పెళ్ళి చేసుకునే ఆలోచన నాకు లేదు. మా బావని ఆ రాధని పరువు తీయాలని పెళ్లి చేసుకుంటాను అని ఎంతవరకు తీసుకొచ్చాను. నేను చెప్పినవన్నీ చేసావా, ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసావా అనగానే, కంప్లీట్ చేశానే, రేపు నైట్కే మన ఫ్లైటు, మనం వెళ్ళిపోతాము, అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను నేను అనగానే, చాలా థ్యాంక్సే నాకు ఈ టైంలో ఇలా హెల్ప్ చేస్తున్నందుకు. నువ్వు నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేశావు, అందుకే నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మధ్యలో ఈ మాత్రం హెల్ప్ చేసుకోకపోతే ఎలాగా అంటూ మాట్లాడేసరికి, ఉండవే నీకేదైనా తినడానికి తీసుకొస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావా అనగాని, ఎందుకు చేయలేదు, మా బావకు అసలే తెలివితేటలు ఎక్కువ, నా ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రాక్ చేస్తాడు అన్న ఉద్దేశంతోనే నా ఫోన్ని ముందే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే స్విచ్ ఆఫ్ చేసేసాను అనగానే, మంచి పని జరిగింది, ఉండు ఇప్పుడే నీకు తినడానికి ఏదైనా తెస్తాను అంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి, నీ ఫోన్ తీస్తున్నానే అనగానే, సరే అని వెంటనే తన ఫోన్ తీసుకుంటుంది. ఇప్పుడు మమ్మీకి ఫోన్ చేయడం అవసరమా, ఎందుకులే, బావ ఖచ్చితంగా ట్రాక్ చేసినా చేస్తాడు. నేను రేపు ఫ్లైట్ ఎక్కేంత వరకు మమ్మీకి కాల్ చేయకూడదు. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళాక అప్పుడు మమ్మీకి సేఫ్ అని చెప్పి అప్పుడు కాల్ చేస్తాను. అప్పటి వరకు కాల్ చేయను. నేను ఈ దేశం దాటి వెళ్ళిపోతే బావ నన్ను ఏమీ చెయ్యలేడు అని ఇంకా ప్రియ అనుకుంటుంది. అనుకునేసరికి నిశ్చింతగా ప్రియ కూర్చుని ఉండగా వెంటనే తన ఫ్రెండ్ ఫుడ్ తీసుకొస్తుంది. ఇదిగోనే తినవే అని చెప్పాను కానీ, ఇంకా ఈ పెళ్లి డ్రెస్లోనే ఉన్నావేంటే, పెళ్లి డ్రెస్సే ఉంది, అక్కడ ఎవరైనా చూస్తే మళ్ళీ అనుమానపడతారు అని చెప్పి ఆ డ్రెస్లోనే వచ్చేసాను, చేంజ్ చేసుకుంటాను, చాలా ఆకలిగా ఉంది, ముందు తిని తర్వాత చేంజ్ చేసుకుంటాను అని చెప్పి ఇంకా
తను తీసుకొచ్చిన ఫుడ్ని ఇలా నోట్లో పెట్టుకోవడంతోటే బెల్ల కొడతారు. బెల్ల కొట్టేసరికి ఎవరు ఈ టైంలో అనగానే, ఏమోనే నాకు తెలీదు, ఎవరొస్తారు ఉండు, ఎవరో వచ్చుంటారు, నేను చూస్తాను, నువ్వు ఉండు అని చెప్పాను. కానీ సర్లే అని అది దర్జాగా ప్రియ దర్జాగా కూర్చుని తింటూ ఉంటుంది. ఎందుకంటే ప్రియకు తెలియదు కదా విక్రమ్ వస్తాడని. రాధ తెలివితేటలుగా తన ఫోన్లో చిప్పు పెట్టిందని తెలియక వెళ్ళి తన ఫ్రెండ్ వెళ్ళి డోర్ తీసేసరికి ఎదురుగా రాధా విక్రమ్ కృష్ణ కనిపిస్తారు. కనిపించడంతో ఎక్కడుంది ప్రియా, తప్పుకో అంటూ పక్కకు జరగమని డోర్ ఇలా ఓపెన్ చేసేసరికి ఎవరే అంటూ ప్రియ కాస్త లేచి నిలబడుతుంది. ఒక్కసారిగా వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోతుంది. అలా తింటున్న ప్లేట్ని కాస్త నేల మీద వదిలేసేసరికి, ఏంటి ప్రియా పెళ్లి చేసుకుంటానన్నావు, అక్కడ పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు ప్రియా, రా పెళ్లి చేసుకుంది గాని, లేదా ప్రూఫ్స్ అని చెప్పనేసరికి, ఏంటి బెదిరిస్తున్నావా అనగానే, నువ్వు గనక రాలేదనుకో ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ తీసుకెళ్లి అందరి ముందు బయట పెడతాను, అందరి ముందు కాదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తాను అని చెప్పనేసరికి, నువ్వు బెదిరించినా నేను వచ్చి చేసుకుంటావు ప్రియా, ఖచ్చితంగా చేసుకుంటావు. దీన్ని ఆధారంగా మీ అమ్మ రాజకీయ జీవితాన్ని ఒక కుదుపుతాను. అప్పుడు మీ అమ్మ ఏం చేస్తుంది? తన రాజకీయ భవిష్యత్ అంటే తనకు చాలా ఇష్టం కదా. మీ అమ్మ రాజకీయ జీవితాన్ని వదులుకోవాలి అంటే చాలా కష్టం కదా. ఒక్కసారి ఆలోచించుకో, నీకేం మంచిది. మీ అమ్మ పదే పదే రాజకీయం అంటూ ఉంటుంది కదా. మరి అలాంటిటప్పుడు ఆ రాజకీయ జీవితాన్ని తను వదులుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మీ అమ్మ ఏం చేస్తుందో అది చూద్దాము అని చెప్పనేసరికి, వద్దు నువ్వు చెప్పినట్టే చేస్తా, అయితే రా వచ్చి మాతో పాటు వచ్చి పెళ్లిపీటల మీద కూర్చుని తాళి కట్టించుకో. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావంటే అర్జెంటుగా ఒక మొక్కు ఉంది, మొక్కు తీర్చుకోవడం కోసం వెళ్ళాను, చెప్తే వెళ్ళనివ్వరు అని చెప్పి మొక్కు తీర్చుకోవడం కోసం హడావిడిగా వెళ్ళాను అని చెప్పు అని చెప్పనేసరికి, సరే పదానగానే ఇంకా అక్కడికి వచ్చేస్తారు. ఇంకా అక్కడికి వచ్చేసేసరికి, అమ్మ దమయంతి అటు చూడు అనేసరికి ముగ్గురు కూడా వస్తూ ఉంటారు. అదేంటన్నయ్య, ప్రియ ఎటో వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వీళ్ళతో పాటు తిరిగి వస్తుందేంటి అనగాని, అదే నాకు అర్థం కావట్లేదమ్మా అని చూస్తుండగానే, అమ్మ ప్రియ ఎక్కడికి వెళ్ళావు అనగానే, ఒక మొక్కు ఉంది అత్తయ్య, ఆ మొక్కు తీర్చుకోవడం కోసం గుడికి వెళ్ళాను, పంతులు గారు ముహూర్తానికి అనగానే ఇంకా 5 నిమిషాలు సమయం ఉందమ్మా, రామ్మ కూర్చో అని చెప్పి ఇంకా పెళ్లి కూతుర్ని కాస్త తీసుకొచ్చి పెళ్లి కొడుకు పక్కన కూర్చోబెడుతుంది. ఏంటి మొక్కుందా, నాకు చెప్తే నేను వచ్చేవాడిని కదా, పెళ్ళయిన తర్వాత మొక్కు ఇద్దరం కలిసి తీర్చుకునే వాళ్ళం కదా అంటూ పెళ్ళికొడుకు అనగానే, అది పెళ్ళికి ముందే తీర్చుకోవాల్సిన మొక్కు, అందుకే చెప్పలేదు అనేసరికి, సరే థ్యాంక్ గాడ్ నువ్వు కనిపించలేదనగానే చాలా కంగారు పడ్డాను, నువ్వు వస్తావో రావో అని భయపడ్డాను, సమయానికి నువ్వు వచ్చేసావు, నాకు ఎలాంటి టెన్షను లేదు, ఎలాంటి భయం లేదు అంటూ ఇంకా ఎంతో సంతోషపడుతూ ఇంకా చాలా హ్యాపీగా అయితే ఇంకా పెళ్లిపేటల మీద కూర్చుని సునంద, ఇటు నందగోపాలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అసలు వీళ్ళు నన్ను ఎలా ట్రాక్ చేశారు, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను కదా, వీళ్ళు నన్ను ఎలా ట్రాక్ చేసి ఉంటారు, కరెక్ట్గా నేను అక్కడే ఉన్నానని కరెక్ట్గా తెలుసున్నట్టుగా వచ్చి బెల్ కొట్టి మరీ నన్ను తీసుకొచ్చారు, ఎలా ట్రాక్ చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లిపేటల మీద. ప్రియా అంటూ పెళ్లి కొడుకు పిలిచేసరికి, అమ్మ బెల్లం జీలకర్ర పెట్టుకోండి అనేసరికి బెల్లం జీలకర్ర కాస్త చేతిలో పెట్టడంతో ఇద్దరు కూడా బెల్లం జీలకర్ర పెడతారు. అందరూ ఆశీర్వదించండి అనగానే అందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారే కానీ తిన్న మైండ్ అంతా ఎలా వచ్చారు ఏ రకంగా వచ్చారు ఇదే ఆలోచిస్తూ ఉంటుంది ప్రియ అయితే. ఇంకా పెళ్లి ముహూర్తానికి సమయం అయిందని, మాంగళ్యధారణ కానివ్వు బాబు అనేసరికి ఇంకా మాంగళ్యధారణ కానిస్తారు. ఇంకా తాళి కట్టేస్తారు. కట్టేసిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా దిగిపోయిన తర్వాత గదిలో కూర్చుని మాట్లాడుతుంటే తను మాత్రం గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. తన ఆలోచనలోంచి బయటికి రాదు. ఎలా వచ్చారు ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది తప్ప అసలు ఎలాగా ఏంటి తన మైండ్కి అర్థం కాదు. అర్థం కాకపోయేసరికి అప్పుడు వస్తుంది ఇంకా రాధ. ఏంటి ప్రియా
బాగానే ప్లాన్ చేసావే. నా పరువు ఇటు మీ బావ పరువు తీయడం కోసం ఇంతవరకు తీసుకొస్తావా? అమెరికా నువ్వు వేరే దేశం వెళ్ళిపోవడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నావు కదా అంటూ మాట్లాడేసరికి నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేను అక్కడే ఉన్నానని ఎగ్జాక్ట్గా ఎలా వచ్చావు అనగానే నీ ఫోన్ ఏది అనేసరికి నా ఫోన్ ఆల్రెడీ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే స్విచ్ ఆఫ్ చేసేసాను. ఫోన్ ద్వారా ట్రాక్ చేసుకుని వచ్చారు అంటే అవకాశం కూడా లేకుండా చేసేసాను. మరి ఎలా వచ్చారు, ఏ రకంగా వచ్చావో నాకు అర్థం కావట్లేదు అనేసరికి నేను అక్కడికి ఏ రకంగా వచ్చానో అనుకుంటున్నావా? నేను ఏ రకంగా వచ్చానో తెలుసా? ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు అనగానే ఇదిగో నా ఫోన్ అనేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు అనగానే అవసరం లేదు అని ఫోన్ తీసి ఫోన్ పౌచ్ వెనకాల ఉన్న చిన్న చిప్ను చూపిస్తుంది. ఈ చిప్ ఏంటో తెలుసా? ఈ చిప్ వల్లే నువ్వు అక్కడ ఉన్నావని ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు చెప్పింది. అందుకే మేము అక్కడికి ఎగ్జాక్ట్గా వచ్చామనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రియ. అంటే మీరు ఈ చిప్ ఆధారంగా అక్కడికి వచ్చారా అనగానే అవును, ఈ చిప్ ఆధారంగానే అక్కడికి వచ్చాము, ఎగ్జాక్ట్ లొకేషన్కి అక్కడికి రాగలిగాము అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ప్రియకు. నువ్వు వేస్తే ప్లాను, నీ ప్లాన్కి ఎత్తు ప్లాను నేను బాగానే వేశాననుకుంటా, ఎత్తుకు ఎత్తు చిత్తు చేసినట్టున్నాను అని చెప్పనేసరికి అది అనగానే నాకు తెలుసు ప్రియా, నువ్వు ఇంత చేసావు అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటావు, ఏదో ఒకటి బాగానే చేసావు అనుకున్నాను. అందుకే నాకు అనుమానం కలిగే నీ మీద ఒక కన్నేసి ఉంచాను. కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా నువ్వు ఇంత దారుణంగా నన్ను చేస్తావని, నన్ను చీట్ చేస్తావని అస్సలు అనుకోలేదు. చీట్ చేశానా? నేను నిన్ను చీట్ చేశాను అనుకుంటున్నావా? నేను నిన్ను చీట్ చేయడం కాదు, నువ్వే దొరికిపోయావు నాకు అంటూ మాట్లాడేసరికి ఏమో నువ్వు ఇంత దారుణంగా నా జోలికి వస్తావో అని అస్సలు అనుకోలేదు. అనుకోవాలి, ఖచ్చితంగా అనుకోవాలి. అనుకోకుండా ఎలా కుదురుతుంది? అనుకుంటేనే కదా ఏదైనా చెయ్యగలుగుతావు, అనుకుంటేనే కదా ఏదైనా చెందగలుగుతావు. నువ్వు ఇంత పక్కాగా ప్లాన్ చేస్తున్నావు అంటే, నువ్వు ఒప్పుకున్నావు అంటేనే నాకు అనుమానం కలిగింది. అలా అనుమానం కలిగింది నిన్ను ట్రాక్ చేయాలి, నువ్వు ధైర్యంగా ఉన్నావు, మీ అమ్మకు కూడా నీ ప్లాన్ చెప్పలేదు అంటే క్లియర్గా అర్థమైంది. అందుకే ఎందుకైనా మంచిదని నీ ఫోన్ని ట్రాక్ చేయించి నీ ఫోన్ వెనకాల చిప్పు పెట్టాను. ఎలా ఉంది టిట్ ఫర్ టాట్? నన్ను దుర్గతో చేతులు కలిపి ఇంట్లోంచి పంపించేయాలని చూసావు, నా మీద నింద వేసి. కానీ నేను నీ జీవితాన్ని మంచి బాటలో తీసుకెళ్లాలని, ఎన్ఆర్ఐ సంబంధాన్ని చూసి నీకు చక్కటి భవిష్యత్తును ఏర్పాటు చేశాను. నువ్వంటే ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని నువ్వు ఏం సాధిస్తావు ప్రియా? నిన్ను ఇష్టపడినంత మాత్రాన నిన్ను ప్రేమగా చూసుకుంటాడా? నిన్ను ఇష్టపడాలి, నిన్ను ఇష్టపడితేనే ప్రేమగా చూసుకుంటాడు. నువ్వు ఇష్టపడితే ప్రేమగా చూసుకోరు. మనకు ప్రేమ ఎప్పుడు దక్కుతుందో తెలుసా? మనల్ని ఇష్టపడేవాడు మనల్ని పెళ్లి చేసుకున్నప్పుడే మనకు వాళ్ళ ప్రేమ దక్కుతుంది. అంతే తప్ప ఎదుటి వాళ్ళు మనం ఇష్టపడితే మనకు ప్రేమ దక్కదు. ఎంతసేపు ఒక చేత్తో చప్పట్లు కొట్టినట్టే, సౌండ్ రాకుండా ఎలా ఉంటుందో అలానే ఉంటుందనేసరికి మోసపోయాను, నీ చేతుల్లో నేను మోసపోయాను అనగాని తప్పు. మోసపోయాను అనకూడదు, తెలివిగా నేను ఆలోచించాను. ఈ రాధని చాలా తెలివి తక్కువ దాల్లా అంచనా వేశావు. ఈ రాధ ఎంత తెలివైందో తెలుసా? టీ కొట్టు అంటూ హేళన చేశావు కదా, నా చేతే 2 చెంప దెబ్బలు తిన్నావు. ఆయన నీకు నన్ను ఇంట్లోంచి పంపించేస్తే మాత్రం నిన్ను విక్రమ్ కృష్ణ గారు పెళ్లి చేసుకుంటారని ఎలా అనుకున్నావు? నిన్ను చేసుకోవడం ఇష్టం లేకనే నన్ను పెళ్లి చేసుకున్నారు అంటూ ఇంకా ప్రియకు టిట్ ఫర్ టాట్లా గట్టి వార్నింగ్ ఇచ్చి రాధ చెప్పేసరికి రాధ కొట్టకనే కొట్టినట్టుగా చెంపదెబ్బకు లాగిపెట్టి చెంపదెబ్బ కొడితే ఎంత గట్టిగా తగులుతుందో అంత గట్టిగా తగులుతుంది ప్రియకైతే. తగిలేసరికి ఇంకా ప్రియ నోరు మూసుకుని చప్పిడి తాంబేల్లా ఉండిపోతుంది. ఆ తర్వాత దమయంతి వాళ్ళు వస్తే దమయంతి వాళ్ళకి వివరించి చెప్పడంతో ఒక్కసారిగా ఈ రాధని తక్కువ అంచనా వేశాను అని చెప్పి అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.